Well, we have live from Vijayawada where Union Minister Kishan Reddy is briefing the media. Let's have a look on it. రోజు అనుమానాలు వ్యక్తం చేశారు కానీ రోజు దీని ఫలితంగా 2014లో రైల్వే బడ్జెట్ 29056 కోట్లు ఉండేది 2014లో రైల్వే బడ్జెట్ 29056 కోట్లు ఉండేది అటువంటి రైల్వే బడ్జెట్ ఈ రోజు 2024లో భారత ప్రభుత్వం రైల్వేల కోసం చేసినటువంటి ఖర్చు 29,000 కోట్ల నుంచి 2,42,000 కోట్లకు పెరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఏదైతే అనుకున్నామో ఏ లక్ష్యం కోసం అయితే రైల్వే బడ్జెట్ జనరల్ బడ్జెట్లో విలీనం చేశామో ఆ లక్ష్యాన్ని సాధించామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా మన ఇండిజియస్ టెక్నాలజీతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే విధంగా అనేక నూతన రైళ్లను అది వందే భారత్ కావచ్చు ఇతరత్ర కావచ్చు 136 వందే భారత్ ట్రైన్లను ప్రారంభించాము. 5 ట్రైన్లు విజయవాడ కూడా టచ్ చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రధానమంత్రి గారు మాట చెప్పారు, హవాయి చెప్పలు వేసుకునేటువంటి వాళ్ళు హవాయి జహాజులో పోవాలి అంటే రబ్బర్ చెప్పులు వేసుకున్నటువంటి పేదవాళ్ళు సామాన్య ప్రజలు కూడా అవసరం అనుకుంటే విమానంలో కూడా వెళ్ళాలి, ఆ రకమైనటువంటి అవకాశం కల్పించాలని ప్రధానమంత్రి అన్నారు. అందులో భాగంగానే ఈరోజు మరి అనేక రకాలుగా ఈ యొక్క ఉడాన్ స్కీమ్ అనేట్టు తీసుకొచ్చి ఆ ఉడాన్ స్కీమ్ కింద సబ్సిడీ ఇచ్చి పేదవాళ్ళు మధ్యతరగతి ప్రజలు ఆ యొక్క నెగ్లెక్టెడ్ రూట్లలో కనెక్టివిటీ లేనటువంటి రూట్లలో కూడా విమానాలు తిరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి అందుకుంటుంది. దాన్నే ఉడాన్ స్కీమ్ అంటాం. ఆ రకంగా 88 ఎయిర్పోర్ట్లు 625 రూట్లలో ఈ యొక్క ఉడాన్ స్కీమ్ అమలు చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. 2014లో మన దేశంలో 71 ఎయిర్పోర్ట్లు ఉండేది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు దేశంలో 71 ఎయిర్పోర్ట్లు ఉండేవి. ఈరోజు 11 ఏళ్లలో 71 ఎయిర్పోర్ట్ల నుంచి 159 ఎయిర్పోర్ట్లు సంఖ్య పెరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఏ రకంగా మార్పు వచ్చిందో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మెట్రో కనెక్టివిటీ 2014లో 5 నగరాలలో మాత్రమే ఉండేది. మెట్రో ట్రైన్స్ ఈరోజు 5 నగరాల నుంచి 23 నగరాలలో ఈరోజు మెట్రో పరిగెడుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి జనధన్ యోజన పేదవాడి అందరూ కూడా బ్యాంక్ అకౌంట్లు ఉండాలి, తన అవసరం ఉన్నప్పుడు బ్యాంకు సేవలు ఉపయోగించుకోవాలి, ప్రభుత్వ పథకాలన్నీ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా పేదలకు అందాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఈరోజు మనకు తెలుసు మరి చిన్న కూరగాయల దుకాణాల వాళ్ళు చిన్న తోపుడు బల మీద వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. మన దేశంలో ఆ రోజు నరేంద్ర మోడీ గారు డిజిటల్ బిల్ ప్రవేశపెట్టినప్పుడు అనేక మంది విమర్శించారు. అందరికీ వైఫై కనెక్టివిటీ ఎక్కడిది, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎక్కడిది, సెల్ ఫోన్ ఎక్కడ ఉంటుంది, ఆపరేషన్ వస్తుందా, వాళ్ళకి ఏమి రాదు కదా అని అనేక రకాలుగా విమర్శించారు. కానీ ఈరోజు మెజార్టీ ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు డిజిటల్ ట్రాన్సాక్షన్ను ఇతోధికంగా ఉపయోగించేటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు బ్యాంక్ అకౌంట్లు 2014లో 14 కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఉండేది. ఈరోజు 54 కోట్ల బ్యాంక్ అకౌంట్లు పెరిగాయనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. పేదవాళ్ళు ముఖ్యంగా జనధన యోజన కింద ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో ఆ పేదవాళ్ళు కూడా బ్యాంకులలో 2,46,00,000 2.46 lakhs crores 2.46 crores వాళ్ళు
తమ డబ్బులను బ్యాంకులలో దాచుకున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నాం. పేదవాళ్ళందరూ కూడా వైద్యం అందుబాటులో ఉండాలి. అది ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రి కావచ్చు, వాళ్ళందరూ కూడా వైద్యం అందుబాటులో ఉండాలనే దృక్పథంతో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని మనం చేస్తున్నాం. చాలా ధైర్యంగా ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల విలువ కలిగినటువంటి కార్పొరేట్ వైద్యము అందుబాటులో ఉండే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. దీని కారణంగా 50 కోట్ల మంది పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్య సేవలు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది. అంతేకాకుండా 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు, అది రిటైర్డ్ ఆఫీసర్స్ కావచ్చు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఆదాయంతో నిమిత్తం లేకుండా, ఎందుకంటే ధనవంతుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత పిల్లలు ఇల్లు వదిలిపెట్టి ఉపాధి కోసం ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్తున్న సమయంలో వాళ్ళెవరు కూడా పిల్లలను చూసుకుంటలేరు. కాబట్టి అలాంటి సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరోగ్యము దృష్టి పెట్టుకొని ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ వైద్య సేవలు అందించాలనేదే నరేంద్ర మోడీ గారి లక్ష్యం. సీనియర్స్ అందరూ కూడా తన పెద్ద కొడుకుగా నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి